హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ సోషల్లో ఢిల్లీ సుల్తాన్స్ అనే లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకు టెట్కు డిఎస్సికి సంబంధించి మ్యాక్సిమం మెటీరియల్స్ కానీ యూట్యూబ్లో ఎక్కడైనా ప్రాక్టీస్ బిట్స్ కానీ ఉంది. మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలోనే దొరుకుతాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడా లభించవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంగ్లీష్ మీడియం కాదు, బైలింగ్వల్లో సేమ్ టెట్ మరియు డిఎస్సిలో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ బైలింగ్వల్ అడుగుతారో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, అదే విధంగా బిట్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. అందులో భాగంగా 7th క్లాస్ సోషల్లోని ఢిల్లీ సుల్తాన్స్ లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్ గురించి ఈరోజు మనము మొదటగా డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి అన్నాడు. ఢిల్లీ సుల్తాన్స్ రూల్డ్ దేర్ డొమైన్ ఫ్రమ్ 13th CE టు 16th CE. ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించిన కాలం క్రీస్తు శకం 13 నుంచి 16వ శతాబ్దం. ఇక్కడ చూడండి, సిఈ అంటే క్రీస్తు శకం అని. ఒకప్పుడు మనకు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే వాటిని ఇంగ్లీష్లో బీసీ ఏది అనే పదాలు యూజ్ చేసేవారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏది అంటే అన్నోదామిని అని. ఇప్పుడు బీసీఈ, సిఈ అనే పదాలు యూజ్ చేస్తున్నాడు. బీసీఈ అంటే బిఫోర్ ద కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా. ఇక్కడ మనకు సిఈ అన్నాడు అంటే క్రీస్తు శకం, కామన్ ఎరా. ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించిన కాలం క్రీస్తు శకం 13 నుంచి 16వ శతాబ్దం. కరెక్టే. ఢిల్లీ సుల్తాన్లలో గల వంశాల సంఖ్య 5. ఇది కూడా కరెక్టే. రజియా సుల్తానా ఈజ్ ద ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్లలో గల ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఇది కూడా కరెక్టేనండి. ఢిల్లీ సుల్తాన్లలో గల మొత్తం భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఢిల్లీ సుల్తాన్లలో తొలి మహిళా పాలకురాలు, అలాగే ఢిల్లీ సుల్తాన్లలో గల ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా, ఓన్లీ ఉమెన్ రూలర్ అండ్ ఫస్ట్ ఉమెన్ రూలర్. అది ఇండియాకు అయితే ఇండియాకు కూడా ఫస్ట్ ఉమెన్ రూలర్ ఈమెనే, అంటే మన ఇండియాను పరిపాలించిన ఉమెన్ రూలర్ అని. అదే మనకు కాకతీయుల వంశంలోని రుద్రమాదేవి తొలి భారతదేశానికి చెందిన మహిళా పాలకురాలు. అయితే కానీ ఆమె కంటే ముందు మన భారతదేశం రజియా సుల్తానా పరిపాలించింది కాబట్టి షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఇండియా. మన ఇండియాను రూల్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈమెనే. అలాగే టైలర్స్ ఇన్ ఢిల్లీ సుల్తాన్ హ్యాడ్ టు పే 1/2 ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ యాజ్ ల్యాండ్ రెవెన్యూ. ఢిల్లీ సుల్తాన్లు భూమి శిస్తుగా వసూలు చేసిన భాగం పండిన పంటలో 1/2 వంతు. ఇది తప్పు స్టేట్మెంట్ అండి. 1/2 కాదు, 1/3. సో ఇక్కడ అడిగినది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్స్ 1/3 ఆఫ్ ట్యాక్స్, మనం 3 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి అన్నట్లు 1/3 అంతే. సో 3 భాగాల్లో 1 భాగం ట్యాక్స్గా కలెక్ట్ చేసుకునేవాళ్ళు. విజయనగరం రాజులు అలాగే కాకతీయులు 1/6, అంటే 6 దాంట్లో 1 భాగం ట్యాక్స్గా వసూలు చేసేవారు. నెక్స్ట్, ద న్యూ స్టైల్ విచ్ వాస్ బార్న్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పశైలి ఇండో అరబిక్, ఇండో ఇస్లామిక్, ఇండో చైనీస్, ఇండో పర్షియన్. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండో ఇస్లామిక్. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఢిల్లీ సుల్తానేట్ రూలింగ్ పీరియడ్. ఢిల్లీ సుల్తాన్లు పాలనా కాలంకి సంబంధించి సరైనది. ఇక్కడ వంశాల గురించి ఇచ్చారు చూడండి. బానిస వంశం, స్లేవ్ డైనాస్టీ, ఖిల్జీ, అలాగే సయ్యద్ వంశం, అలాగే లోధి వంశం. వీళ్ళు పరిపాలనా కాలం. స్లేవ్ డైనాస్టీ, బానిస వంశం 1260 నుంచి 1290 వరకు అన్నాడు. ఇది తప్పండి. 1260 కాదు, 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఖిల్జీ డైనాస్టీ 1290 నుంచి 1320 వరకు పరిపాలించింది, కానీ ఇక్కడ 1324 అన్నారు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సయ్యద్ డైనాస్టీ 1414 నుంచి 1451 వరకు అన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్, లోధి వంశం 1451 నుంచి 1524 అన్నాడు. 1524 కాదండి, 1526 వరకు పరిపాలించారు. సో దీనికి ఏంటి సంబంధించి సరైనది అన్నాడు కాబట్టి ఆప్షన్ సి, సయ్యద్ డైనాస్టీ 1414 to 1451. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్. సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో లెసన్ స్టార్ట్ అయిన 2వ పేజీలో ఉంటుంది, లేదా 3వ పేజీలోనూ ఉంటుంది. స్టార్టింగ్లోనే
ఒక ఫ్లో చార్ట్లో ఇచ్చింటారు బొమ్మలు ఇచ్చి అక్కడి నుంచి ఫ్రేమ్ చేసిన బిట్ అనమాట ఇది. సరికాని జత హంపి హిస్టారికల్ ప్లేస్, అమరావతి స్తూప అది అమరావతి అంది టైపింగ్ మిస్టేక్ పడింది కదా. తబాంగ్ మోనస్ట్రీ, కొండపల్లి టెంపుల్. దీంట్లో మిస్ మ్యాచ్ పేరు. హంపి అనేది హిస్టారికల్ ప్లేస్ కరెక్ట్, అమరావతిలో స్తూపం ఉంటుంది ఇది కూడా కరెక్టే, తబాంగ్ అనేది మోనస్ట్రీ ఇది కరెక్టే. కానీ కొండపల్లిలో ఫోర్త్ ఉంటుంది, కొండపల్లి కోట ఉంటుంది. సో దీంట్లో కానిది ఏదన్నారంటే ఆప్షన్ డి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కాయిన్స్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నాణేలకు సంబంధించి సరైనది. సో ఇక్కడ చూడండి, తంకా ఈజ్ ఏ కాపర్ కాయిన్, జితాల్ ఈజ్ ఏ సిల్వర్ కాయిన్ అన్నారు. తంకా అనేది రాగి నాణ్యము, జితాల్ అనేది వెండి నాణ్యం. ఇక్కడ చూస్తే తంకా అనేది సిల్వర్ కాయిన్ అవుతుంది, జితాల్ అనేది కాపర్ కాయిన్ అవుతుంది. రెండు రివర్స్ ఇచ్చారు. సో సరైన స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నారు. సరైనది ఏముంది ఇక్కడ, రెండు సరికానివే. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఏ ఓన్లీ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి ఏది కాదు అన్నాడు. సో రెండు సరైనవి కాదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ సరైనది అన్నాడు. సరైనది ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏది కాదు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ విత్ దేర్ ఫౌండర్స్. వంశాలకు మరియు వాటి స్థాపకులకు సంబంధించి సరైన జతను గుర్తించండి అన్నాడు. సో దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరిచే క్వశ్చన్స్ అనమాట. ఒకసారి చూడండి, బానిస వంశం స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. ఖిల్జీ వంశాన్ని స్థాపించింది జలాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరంటే ఘియాజుద్దీన్ తుగ్లక్. అలాగే సయ్యద్ వంశాన్ని స్థాపించింది ఖిజర్ ఖాన్ సయ్యద్. సో స్లేవ్ డైనాసిటీ కుతుబుద్దీన్ ఐబక్ అంటే బి. తర్వాత ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ ఆప్షన్ సి. తర్వాత తుగ్లక్ ఘియాజుద్దీన్ తుగ్లక్ కాబట్టి డి. సయ్యద్కు ఖిజర్ ఖాన్ సయ్యద్ కాబట్టి ఏ. బిసిడిఏ ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉంది. సో సిక్స్త్ దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ నాట్ బిలాంగ్స్ టు సయ్యద్ డైనాసిటీ. కింది వారిలో సయ్యద్ వంశానికి చెందని వారు. మహమ్మద్ షా, నజీరుద్దీన్ షా, ముబారక్ షా, ఆలం షా. సో సయ్యద్ వంశానికి చెందని వారు అన్నారు. అంటే మిగిలిన ముగ్గురు కూడా సయ్యద్ వంశంకి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ మహమ్మద్ షా, ముబారక్ షా, ఆలం షా అనే వాళ్ళు ముగ్గురు కూడా సయ్యద్ వంశానికి చెందినవారే. చెందని వారు ఎవరు అంటే నజీరుద్దీన్ షా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, అనదర్ నేమ్ ఫర్ స్లేవ్ డైనాసిటీ. బానిస వంశానికి గల మరో పేరు. చాగతాయిడ్స్, మామ్లూక్, గజ్నీ, తైమూర్. సో బానిస వంశానికి గల మరో పేరు మామ్లూక్ అండి. మామ్లూక్ డైనాసిటీ అంటాం స్లేవ్ డైనాసిటీనే. తర్వాత, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. హీ టుక్ స్ట్రాంగ్ మెజర్స్ టు కంట్రోల్ మ్యాన్ హోల్ ఇన్వేషన్స్. సో ఇది ఇక్కడ టైపో పడిందండి. మ్యాన్ హోల్ కాదు, మంగోలుల దాడులు అడ్డుకొనేందుకు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. సో కీబోర్డ్లో టైప్ చేసేటప్పుడు ఆటో కరెక్షన్ ఉన్నట్లుంది. సో అక్కడ మంగోల్ అని పడాల్సింది మ్యాన్ హోల్ అని పడింది. అది మంగోల్ అండి. మంగోలుల దాడులు అడ్డుకొనేందుకు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసినాడు. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. హీ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఇన్ మార్కెట్స్. మార్కెట్లో వస్తువుల ధరను క్రమబద్ధీకరించాడు అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ చేశాడు అంటారు. సో మార్కెట్లో ధరలను క్రమబద్ధీకరించాడు. అలాగే హీ ఇంట్రడ్యూస్ టోకెన్ కరెన్సీ ఇన్ కాపర్ కాయిన్స్. రాగి నాణాలు ప్రవేశపెట్టాడు. ఇక్కడ చూడండి, రాగి నాణాలను మనకు ప్రవేశపెట్టిన అల్లావుద్దీన్ ఖిల్జీ కాదండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే హీ ఇంట్రడ్యూస్డ్ బందగాన్ సిస్టమ్ అన్నాడు. బందగాన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. బందగాన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇల్తుత్మిష్ అండి. బానిస వంశానికి చెందిన అతను అల్లావుద్దీన్ ఖిల్జీ కాదు. సో ఇక్కడ సరికాని వాక్యాలు ఏంటంటే 3, 4 రెండు సరికావన్నమాట. సో ఎక్కడుంది ఆప్షన్స్ ఉంది. ఓన్లీ 1 and 2 సరికానిది అడిగారు. 1, 2 రెండు కరెక్టే, కానీ సరికానిది అడిగాడు, అది కాదు. 2 and 4 2 కరెక్టే, 4 తప్పు. ఓన్లీ 3 and 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాగి నాణాలను ప్రవేశపెట్టింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్. బందగాన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇల్తుత్మిష్. నెక్స్ట్,
అరేంజ్ ద డైనాసిటీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దే రూలింగ్ పీరియడ్. ఢిల్లీని పరిపాలించిన వంశాల వరుస క్రమం. మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాము ఢిల్లీ సుల్తాను గల వంశాల సంఖ్య 5 అని. 5 వంశాలు ఇవే. అప్పుడు ఎందుకు చెప్పలేదంటే వంశాల పేర్లు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి అప్పుడు చెప్పేస్తే మీరు దీంట్లో ఆన్సర్ గెస్ చేయగలుగుతారు. అందుకే అప్పుడు చెప్పలేదు 5 వంశాల పేర్లు. ఇప్పుడు చూడండి ఈ 5 వంశాలు వరుసగా ఏ వంశం తర్వాత ఏ వంశం పరిపాలించింది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోధి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యద్, లోధి. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ బానిస వంశం పరిపాలించింది, తర్వాత ఖిల్జీలు, తర్వాత తుగ్లక్లు, తర్వాత సయ్యద్, తర్వాత లోధి. సో మిగిలినవన్నీ తప్పుగా. అయితే ఎవరెవరు ఎప్పటి నుంచి పరిపాలించారంటే బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ, దీన్నే మామ్లుక్ డైనాసిటీ అని కూడా అంటారు. 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. ఖిల్జీలు 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. తర్వాత తుగ్లక్లు 1320 నుంచి 1414 వరకు పరిపాలించారు. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. లోధి వంశం 1451 నుంచి 1526 వరకు పరిపాలించారు. ఇది వాళ్ళు పరిపాలించిన వరుస క్రమం. నెక్స్ట్, హూ ఎస్టాబ్లిష్ ద స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ స్పై సిస్టమ్ టు కంట్రోల్ ద కన్స్పైరింగ్ నోబుల్స్. కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు అన్నాడు. సో ఇది ఏర్పాటు చేసినది ఎవరు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి ఇల్తుత్మిష్, ఆప్షన్ సి తైమూర్, ఆప్షన్ డి చెంగీస్ ఖాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, ఇల్తుత్మిష్ కాదు. అలాగే తైమూర్ కూడా కాదు. చెంగీస్ ఖాన్, వీళ్ళెవరు కూడా తైమూర్, చెంగీస్ ఖాన్ అనే వాళ్ళు ఢిల్లీని పరిపాలించిన వాళ్ళు కాదు. వాళ్ళ గురించి నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీనికి ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఫర్ లాంగర్ పీరియడ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్లలో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం బానిస వంశం అంటున్నాడు. బానిస వంశం స్లేవ్ డైనాసిటీ 1206 నుంచి 1290 వరకు పరిపాలించింది. అంటే 84 ఇయర్స్ పరిపాలించింది. అదే మనకు తుగ్లక్ వంశం చూస్తే 1320 నుంచి 1414 వరకు 94 ఇయర్స్ పరిపాలించింది. సో ఢిల్లీ సుల్తాన్లలో ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం. సో ఫస్ట్ రాంగ్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ద ఎంటైర్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్లోనే గొప్ప పాలకుడు, గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సో సెకండ్ కూడా రాంగ్. నెక్స్ట్, ద రూల్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కేమ్ టు ఎన్ ఎండ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ లోధి డైనాసిటీ. ఢిల్లీ సుల్తాన్ల పాలన లోధి వంశంతో అంతమైందన్నాడు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, తైమూర్ ఇన్వేషన్ హ్యాపెన్ ఇన్ ద రెయిన్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. తైమూర్ దండయాత్ర తుగ్లక్ల కాలంలో జరిగింది. ఇది కరెక్టే. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ రాంగ్ స్టేట్మెంట్స్, థర్డ్ ఫోర్త్ కరెక్ట్. అది ఏంటి సరైన వాక్యం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3,4. నెక్స్ట్, చూడండి తైమూర్ దండయాత్ర 1398లో జరిగింది, అంటే తుగ్లక్ల కాలంలోనే. సో ఫోర్త్ కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుపు కింది వాక్యాల్లో సరికానిది. రూలర్స్ ఆఫ్ సయ్యద్ డైనాసిటీ ఆర్ ఖిజిర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా. కరెక్టే. సెకండ్ సుల్తాన్ ఇన్ లోధి డైనాసిటీ ఈజ్ ఇబ్రహీం లోధి. లోధి వంశంలో రెండవ పాలకుడు ఇబ్రహీం లోధి అన్నారు. లోధి వంశంలో రెండవ పాలకుడు సికిందర్ లోధి, మొదటివాడు బహులాల్ లోధి, చివరివాడు ఇబ్రహీం లోధి. తర్వాత, చెంగీస్ ఖాన్ ఇన్వేడెడ్ ఇండియా అండ్ క్యాప్చర్ ఢిల్లీ ఇన్ ఏ బార్బరస్ వే. ఢిల్లీపై ఆటవిక పద్ధతిలో దాడి చేసింది చెంగీస్ ఖాన్ అన్నారు. చెంగీస్ ఖాన్ కాదు, తైమూర్. సో 2 and 3 సరికానివి. ఇక్కడ అడిగిందే సరికానిది కాబట్టి ఆప్షన్ బి 2,3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ రిగార్డింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇన్వేషన్స్. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలకు సంబంధించి సరి అయిన జత. గుజరాత్ 1298, చిత్తోర్ 1302, రణతంబోర్ 1310, మాందూర్ 1305. ఇవి మనకు ఒక మ్యాప్లో ఇచ్చారనమాట. అక్కడి నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మనము లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదువుతాం, కానీ మ్యాప్లో ఎక్కడన్నా టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా మ్యాప్ల నుంచి
మనకి ఎవరైనా బాక్సుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో అలాంటివి కూడా చూసుకోవాలి. సో ఇది సరి అయిన జత అంటున్నాడు. గుజరాత్ 1298 అన్నాడు. 1298లో కాదు 1299లో దండయాత్ర చేశారు గుజరాత్ మీద. చిత్తోర్ 1302 అన్నాడు. 1302 కాదు 1303 అండి. రణతంబోర్ 1310 అన్నాడు. 1310 కాదు 1301 అది. అలాగే మాండు 1305 ఇది కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. మాండు మీద 1305లో దండయాత్ర చేశారు. సో మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ మీద బిట్స్ మీరు చేసినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు నేను ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయితే మీరు తప్పుపోయిన బిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాపిక్ మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ ఏరియాలో ఒకసారి రివిజన్ చేసుకోవడం మంచిది. ఇంకా కుదిరితే మీరు వీటి గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంది. ఎందుకంటే మనం సొంతంగా చదివిన దానికంటే డిస్కస్ చేస్తే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంది. నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే నేను టెట్లో 139 మార్క్స్ స్కోర్ చేశాను. డిఎస్సిలో 88.5 మార్క్స్ 88.58 మార్క్స్ స్కోర్ చేసినానంటే ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే. సో మీరు బిట్స్ చేసినప్పుడు జస్ట్ ఎన్ని బిట్స్ కరెక్ట్ చేసినాం, ఎన్ని మార్క్స్ వచ్చాయని కాకుండా తప్పుపోయిన బిట్స్ను ఒకసారి రివిజన్ చేసుకోండి. మళ్ళీ సపరేట్ రివిజన్ కాకుండా ఒకసారి చదివిన తర్వాత టెక్స్ట్ మనకు బిట్స్ చేసి అక్కడ తప్పుపోయిన బిట్ను ఏ ఏరియాలో ఏ టాపిక్లో అయితే తప్పుపోయిందో ఆ టాపిక్ను మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదివి ఆ పాయింట్స్ని కుదిరితే ఒక పేపర్ రాసుకొని అవి గోడకు అతికించుకొని రోజుకొకసారి అలా చూస్తుంటే ఎక్కువ శాతం గుర్తుండడానికి అవకాశం ఉంది. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అని నేను ఫాలో అయినది డిఎస్సి ప్రిపరేషన్లో. అలాగే వీటి ప్రిపరేషన్ గురించి మనం మళ్ళా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఒక వీడియో చేస్తాను త్వరలో. అప్పుడు దాని గురించి చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఢిల్లీ సుల్తానేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ ఇన్ దిస్ వే. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని 4 విధాలుగా విభజించారండి. ఇక్తాలు, సిక్కులు, పరగణాలు, గ్రామాలు ఈ విధంగా విభజించారు. సో ఎక్కడుండాలి? ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్కి సంబంధించి సరికాని వాక్యం. బిల్ట్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ కువ్వత్ ఉల్ ఇస్లామియా మసీద్. కువ్వత్ ఉల్ ఇస్లామియా మసీద్ ఆవరణంలో కట్టారు. ఎస్, కరెక్ట్ ఇది. హైట్ ఈజ్ 74.1 feet. ఎత్తు 74.1 అడుగులు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఈ కుతుబ్ మినార్ యొక్క ఎత్తు అని చదివినప్పుడు 74.1 అనే నెంబర్ను బాగా గుర్తుపెట్టుకుంటాం. అయితే మనము అది మీటర్ల, అడుగుల, ఇంచుల ఇలాంటి యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, ఎత్తు 74.1 అడుగులు అన్నాడు. అది ఫీట్ కాదండి, మీటర్స్. 74.1 మీటర్స్ హైట్ ఉంది కుతుబ్ మినార్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? బి. ఓకే, సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ బి అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ 4 story మార్బుల్ అండ్ శాండ్స్టోన్ ఆర్కిటెక్చర్ అంటారు. సి. సో 4 అంతస్తుల చలువరాయి ఇసుకరాయి కట్టడం ఇది కరెక్టేనండి. సో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. కుతుబ్ మినార్కు 4 అంతస్తుల కుతుబ్ మినార్ అనేది ఎన్ని అంతస్తుల కన్స్ట్రక్షన్ అంటాడు? 4 అంతస్తులు. అలాగే అది దేంతో కన్స్ట్రక్ట్ అయితే మార్బుల్ అండ్ శాండ్ స్టోన్. మార్బుల్ స్టోను, శాండ్ స్టోన్, చలువరాయి, ఇసుకరాయి దీని మీద కూడా బిట్ అడగవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్తుత్మిష్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు కుతుబ్ మినార్ కట్టడాన్ని. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ బి. హైట్ 74.1 feet కాదు, మీటర్స్. సో ఇవి కూడా మీరు ఒకసారి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిట్ను మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కింది వాటిలో సరైనది. అలై దర్వాజా వాజ్ బిల్ట్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. అదే టైపింగ్ మిస్టేక్ పడింది. అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఎస్, అలై దర్వాజా ఇస్ అస్ సౌత్ ఎంట్రన్స్ టు కువ్వత్ ఉల్ ఇస్లామియా మసీద్. అలై దర్వాజా అనేది కువ్వత్ ఉల్ ఇస్లామియా మసీద్కు దక్షిణ ద్వారం. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే 1 and 2 2. సో ఆన్సర్ ఆప్షన్ సి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
అలై దర్వాజా అనేది పేర్లోనే చూడండి. అలై దర్వాజా, దర్వాజా అంటే డోర్ అని. అలై దర్వాజా అనేది కువత్ ఉల్ ఇస్లామియా మసీదుకు దక్షిణ ద్వారంగా పనిచేస్తుంది. అలాగే అలై దర్వాజాను నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. కుతుబ్ మినార్ని అయితే కుతుబుద్దీన్ ఐబక్ ఇల్తుత్మిష్ నిర్మించారు. సో అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ, అలా అనే పదం వచ్చింది చూడండి, ఆ విధంగా అసోసియేట్ చేసుకోండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, రెండు కరెక్టే. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ట్రేడింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వ్యాపారంకి సంబంధించి సరైన వాక్యం. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్ అండ్ ముల్తాన్ వర్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్ మరియు ముల్తాన్ అనేవి విదేశీ వ్యాపారానికి ముఖ్యమైన నగరాలు అన్నాడు. అవి విదేశీ వ్యాపారం కాదండి, ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత వాణిజ్యానికి ముఖ్యమైన నగరాలు. అలాగే ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్ వర్ కనెక్టెడ్ టు ఇంటర్నల్ ట్రేడ్. దేశీయ వ్యాపారానికి ముఖ్యమైన నగరాలు అన్నాడు, ఇది తప్పు. దేశీయ వ్యాపారం కాదండి, అది అంతర్జాతీయ. సో ఏకి ఉండాల్సింది బీకి, బీకి ఉండాల్సింది ఏకి ఇచ్చారు ఇక్కడ. సో ఈ రెండు కూడా సరికానివే, మనకు అడిగినది సరైనది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. కాటన్, పియర్స్, సెరల్స్, ఇండిగో, సీ పెరల్స్ వర్ ద మెయిన్ ఎక్స్పోర్ట్స్. పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు అనేవి ప్రధాన ఎగుమతులు, ఇది కరెక్ట్. తర్వాత ధాన్యం ప్రైవేట్ ధాన్యాగారాలను నిల్వ ఉంచుతారు. గ్రెయిన్స్ వర్ స్టోర్ ఇన్ ప్రైవేట్ గ్రెనరీస్ అన్నారు. అది ప్రైవేట్ గ్రెనరీస్ కాదండి, గవర్నమెంట్కు. సో ప్రభుత్వ కర్మాగారాలు, ప్రభుత్వ ధాన్యాగారాలను నిల్వ ఉంచుతారు ధాన్యాన్ని. సో ఇక్కడ డి కూడా తప్పు, ఏ, బి, డి ఈ మూడు తప్పు. సరైన వాక్యం ఏది అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ ఆల్బెర్నీ. ఆల్బెర్నీ గురించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ మనం ఆల్బెర్నీ గురించి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో గుర్తిస్తే వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. అరబిక్ అండ్ పర్షియన్ స్కాలర్, ఈయన ఒక అరబిక్ మరియు పర్షియన్ పండితుడు, ఇది కరెక్ట్. ప్యాట్రనైజ్డ్ బై మహమ్మద్ గజనీ, మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డాడు, ఇది కూడా కరెక్టే. ఎన్నో ద్విపదలు, రోట్ మెనీ కప్లెట్స్, ఎన్నో ద్విపదలు రాశాడు. ద్విపదలు కప్లెట్స్ రాసింది అమీర్ ఖుస్రో. అలాగే టుటి ఐ హింద్గా పిలువబడతాడు. టుటి ఐ హింద్ అంటే అర్థము ప్యారెట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా పిలువబడేది అమీర్ ఖుస్రో. సో ఇది ఆల్బెర్నీ కాదు. 3, 4 ఈ రెండు కూడా తప్పు. అలాగే తారిక్ అల్ హింద్ అనేది రచించారు. తారిక్ అల్ హింద్. తారిక్ అల్ హింద్ అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అని అర్థము. దీన్ని రాసింది ఆల్బెర్నీ. ఇక్కడ ఆల్బెర్నీ గురించి తప్పుగా ఉన్నదానిని గుర్తించను అన్నాడు. 1, 2, 5 అనేది ఆల్బెర్నీకి సంబంధించి కరెక్ట్వి. మనకు తప్పుగా ఉన్నవన్న ఏవి 3, 4 అవి ఆల్బెర్నీకి సంబంధించినవి కాదు, అమీర్ ఖుస్రోకి సంబంధించినవి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 3, 4. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టుటి ఐ హింద్ అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా, అది అమీర్ ఖుస్రో అని పిలుస్తారు. తారిక్ అల్ హింద్ అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అని అర్థం. సో ఈ రెండు పదాలకు మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి, వాటి మీద కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక్క బిట్లోనే మనము ఆల్బెర్నీ గురించి, అమీర్ ఖుస్రో గురించి నేర్చుకున్నాం. సో మనం ఇచ్చిన బిట్స్లో ఆల్మోస్ట్ అన్ని ఈ లెసన్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కవర్ అయ్యే విధంగా బిట్స్ ఫ్రేమ్ చేశాము. అలాగే ప్రతి క్వశ్చన్లో కూడా రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. ఇక్కడ రూలర్స్ వాళ్ళ రూలింగ్ పీరియడ్కు సంబంధించి మ్యాచ్ చేయాలి. ఇల్తుత్మిష్ ఇతను బానిస వంశానికి చెందిన పాలకుడు. సో మనకు బానిస వంశం స్లేవ్ డైనాసిటీని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మనకు ఇల్తుత్మిష్ రూలింగ్ స్టార్ట్ చేశాడు. ఈయన 1211 నుంచి 1236 వరకు పరిపాలించారు. సో ఫస్ట్ దానికి బి. తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్థాపించింది జలాలుద్దీన్ ఖిల్జీ. 1290 నుంచి 1296 వరకు పరిపాలించారు. ఇతన్ని తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చంపేసి రాజు అయినాడు. సో రెండవ దానికి ఏ. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇతన్నే పిచ్చి తుగ్లక్ అంటాము. ఈయన తుగ్లక్ వంశంకి సంబంధించిన పాలకుడు. 1324 నుంచి 51 వరకు పరిపాలించారు. అదే తుగ్లక్ వంశాన్ని స్థాపించినది గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన స్టార్ట్ చేశాడు. సో మూడవది ఏ. తర్వాత బహుళాల్ లోధి,
ఈయన లోధి వంశ స్థాపకుడు 1451 నుంచి 89 వరకు పరిపాలించారు. నాలుగోది ది. BACD ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ని మనము తుగ్లక్ వంశానికి సంబంధించిన పాలకులని చెప్పుకున్నాము. అలాగే గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత వచ్చాడు. ఇతనే రాజధానిని మార్పులు కూడా చేశారు. దాని గురించి నెక్స్ట్ బిట్స్లో వస్తాయి కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన వాక్యం గుర్తించండి. కుతుబుద్దీన్ ఐబక్ చేంజ్డ్ క్యాపిటల్ ఫ్రమ్ లాహోర్ టు ఢిల్లీ. కుతుబుద్దీన్ ఐబక్ రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఎస్, కుతుబుద్దీన్ ఐబక్ రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీని స్థాపించాడు, లాహోర్ నుంచి పరిపాలించారు. అతని తర్వాత ఇల్తుత్మిష్ ఈ రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. సో ఇది కుతుబుద్దీన్ ఐబక్ గారు ఇల్తుత్మిష్ అవుతారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేంజ్డ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చాడు. ఎస్, మహమ్మద్ బిన్ తుగ్లకే చేంజ్ చేశాడు. తర్వాత ఖిజిర్ ఖాన్ సయ్యద్ చేంజ్డ్ క్యాపిటల్ ఫ్రమ్ దౌలతాబాద్ టు ఢిల్లీ. ఖిజిర్ ఖాన్ సయ్యద్ అనేవారు దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాడు. ఇది తప్పు. సో ఇక్కడ అడిగినది సరైన వాక్యం. సరైన వాక్యం ఏదంటే ఓన్లీ 2 మాత్రమే సరైనది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు అంటే అది కూడా మహమ్మద్ బిన్ తుగ్లకే. ఈయన ఏం చేశారంటే రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చారు. అక్కడ మారే ప్రయాణంలో చాలామంది చనిపోయారు. అక్కడ పోయినాక అక్కడ మళ్ళా సరిగా లేదని చెప్పి మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాడు. సో అందుకే నన్ను పిచ్చి తుగ్లక్ అంటాడు. నెక్స్ట్, రూఫ్స్, డోర్స్ అండ్ విండోస్ వర్ మేడ్ బై ప్లేసింగ్ ఏ హారిజాంటల్ బీమ్ అక్రాస్ 2 వర్టికల్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా దూలం పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు ఉంచే విధానాన్ని ట్రాబియేట్ స్టైల్, ఆర్క్యుయేట్ స్టైల్, ఫారిన్ స్టైల్, నన్ ఆఫ్ దిస్. ఈ విధంగా ఉంచేదాన్ని మనం ఏమంటామంటే ట్రాబియేట్ స్టైల్ అంటాము. మరి ఆర్కియేట్ స్టైల్, ఫారిన్ స్టైల్ అనేది లేదు. ట్రాబియేట్, ఆర్కియేట్ అనే 2 స్టైల్లో ఉంటాయి. ట్రాబియేట్ స్టైల్ అంటే రూఫ్స్, డోర్స్, విండోస్ ఒక హార్జాంటల్ బీమ్ మీద పెట్టేసి వర్టికల్ కాలమ్స్ మీద ఒక హార్జాంటల్ బీమ్ పెట్టేసి రూఫ్స్, డోర్స్ అవి పెడతాం అనమాట. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూరం పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు ఉంచే విధానాన్ని. సో దీన్ని ట్రాబియేట్ స్టైల్ అంటాము. మరి ఆర్కియేట్ స్టైల్ అంటే ఆర్చెస్ అనేవి బరువును మోస్తుంటాయి డోర్స్, విండోస్ పైన. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సోషల్ లైఫ్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల సామాజిక జీవనం గురించి సరైన వాక్యం. ద ముస్లిమ్స్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద సొసైటీ. విదేశీ ముస్లింలు అగ్రస్థానం పొందారు. ఇండియన్ ముస్లిమ్స్ వర్ డౌన్గ్రేడెడ్ టు సెకండ్ ప్లేస్. అలాగే స్వదేశీ ముస్లింలు 2వ స్థానంలో ఉంచబడ్డారు. ఈ 2 కూడా కరెక్టే. ఫారిన్ ముస్లిమ్స్ ఆక్యుపైడ్ మెనీ జాబ్స్ లైక్ టీచర్స్, జడ్జెస్ ఎక్సెట్రా. విదేశీ ముస్లింలు బోధకులుగా, న్యాయాధికారులుగా ఉండేవారు. ఇది తప్పు. 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే మనకు టీచర్స్గా, జడ్జెస్గా ఉండేది ఫారిన్ ముస్లిమ్స్ కాదు, ఇండియన్ ముస్లిమ్స్. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ చిహల్గని. చిహల్గనీకి సంబంధించి సరికాని వాక్యం. ఈ చిహల్గని అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నమాట. దీని గురించి చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇల్తుత్మిష్. ఇది కరెక్ట్. చిహల్గని అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ సపోర్టివ్ సిస్టమ్. దీన్ని ఇల్తుత్మిష్ అనేవారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో టర్కిష్ నోబుల్స్ ఉంటారనమాట. అడుగుతారు, చిహల్గని విధానంలో ఏ దేశానికి సంబంధించిన నోబుల్స్ ఉంటారు అంటే ఏ దేశానికి సంబంధించిన ప్రభువులు ఉంటారు. టర్కీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 40 మంది ఉంటారు. ఇట్ కంటైన్స్ 40 టర్కిష్ నోబుల్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆల్సో నోన్ యాజ్ తుర్కన్ ఈ చిహల్గని. దీన్నే తుర్కన్ ఐ చిహల్గని అని కూడా అంటారు. ఇది కూడా కరెక్ట్. తుర్కన్ ఐ చిహల్గనితో పాటు చాలీసా అని కూడా పిలుస్తారు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఖిల్జీస్ ఫేస్డ్ అపోజిషన్ ఫ్రమ్ చిహల్గనీస్. చిహల్గని నుంచి వ్యతిరేకత పొందింది ఎవరు అంటే ఖిల్జీలు కాదు, రజియా సుల్తానా. దీన్ని ఇల్తుత్మిష్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన తర్వాత వచ్చిన ఆయన కూతురు, ఇల్తుత్మిష్ కూతురు అయిన రజియా సుల్తానా
వీళ్ళ నుంచి అలాగే వాజిర్స్ అని ఉంటారు, వాళ్ళ నుంచి వ్యతిరేకతను ఆమె ఎదుర్కొందన్నమాట. రజియా సుల్తానా ఫేస్డ్ అపోజిషన్స్ ఆఫ్ వాజిర్స్ అండ్ నోబుల్స్ ఆఫ్ చిహల్గని. ఎందుకు అంటే ఆమె ఒక మహిళా పాలకురాలు, మహిళ మనల్ని పాలించడం ఏంటి అనే ఒక వాళ్ళ ఫీలింగ్తో వాళ్ళు అందరూ వ్యతిరేకించారనమాట ఈమెని. సో దీనికి సరి కాని వాక్యం ఏంటంటే డి, అక్కడ ఖిల్జీలు అని కాదు, రజియా సుల్తానా అని ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎర్లీ ఇన్వేషన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంపై తొలి దండయాత్రలకు సంబంధించి సరికాని వాక్యం. తోమార్లు ఢిల్లీ కపూర్ని నిర్మించారు. ఢిల్లీ కపూర్ అంటే ఏదో కాదండి, ఢిల్లీనే, ప్రజెంట్ ఢిల్లీని అప్పుడు ఢిల్లీ కాపూరా లేదా ఢిల్లీకా అని పిలిచేవారు. దాన్ని తోమార్ రాజ్పుత్స్ దాన్ని నిర్మించారు. కరెక్ట్ స్టేట్మెంటే. చౌహాన్లు తోమార్లను ఓడించారు. చౌహాన్లనే చహమానాస్ అన్న చౌహాన్లన్న ఒకటే. వీరు తోమార్లను ఓడించారు. కరెక్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఓడించారనేది. చౌహాన్ల చేత తోమార్లు ఓడించబడ్డారు. సో తోమార్లు అనేవాళ్ళు ఢిల్లీని నిర్మించారన్నమాట. దాన్ని వాళ్ళ రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. ఈ తోమార్లను చౌహాన్లు ఓడించారు. చౌహాన్లు ఎక్కడి నుంచి వచ్చిన వారంటే అజ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. 12th centuryలో అజ్మీర్ నుంచి వచ్చిన చౌహాన్లు తోమార్లను ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నారన్నమాట. దీన్ని ఒక కమర్షియల్ సెంటర్గా వాళ్ళు యూజ్ చేసుకున్నారు తోమార్లు, చౌహాన్లు. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ను మహమ్మద్ గజ్ని 1192లోని తరాయిన్ యుద్ధంలో ఓడించాడు. మహమ్మద్ గజ్ని డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించింది మహమ్మద్ గజ్ని కాదండి, మహమ్మద్ ఘోరీ మహమ్మద్ 1192 ADలో తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఇతను ఢిల్లీని ఆక్రమించుకోవడం వల్ల ఏమైంది, తర్వాత అతనితో పాటు వచ్చిన అతని కింద ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ ఇతను చనిపోయిన తర్వాత ఢిల్లీలో స్లేవ్ డైనాసిటీ, బానిస వంశాన్ని స్థాపించి అక్కడ రాజు అయ్యాడనమాట. సో నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ బికేమ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇన్ 1206 AD. ఎస్, మన మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ 1206 ADలో బానిస వంశాన్ని స్థాపించి ఢిల్లీకి సుల్తాన్ అయ్యారు. ఇది కూడా కరెక్ట్. ఇక్కడ అడిగినది ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. పృథ్వీరాజ్ చౌహాన్ను మహమ్మద్ గజ్ని చంపాడు, యుద్ధంలో ఓడించాడు అనేది సరికాని వాక్యం. మహమ్మద్ గజ్ని కాదు, మహమ్మద్ ఘోరీ ఓడించినది. సో ఇవి మనకు ఢిల్లీ సుల్తాన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఢిల్లీ సుల్తాన్ల లెసన్లోనే అన్ని ఏరియాస్ కవర్ అయ్యే విధంగా బిట్స్ ఫ్రేమ్ చేశాము. మీరు చూసారు కదా, సేమ్ డిఎస్సి ప్యాటర్న్లోనే మనం ఫ్రేమ్ చేసాం. డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ప్రతి క్వశ్చన్లు ఏబిసిడీలు ఇచ్చి సరైనవి సరికాని అడిగి ఏబీసీలు మాత్రమే సరైనవి, ఈ టైప్లో ఎక్కువ బిట్స్ అడిగాం డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే. మనకు డిఎస్సీలు కూడా ఇలాంటి 30 డిఎస్సీలు కూడా ఇలాంటి బిట్సే అడుగుతున్నారు ఇప్పుడు. అందుకే బిట్స్ కొద్దిగా డిఫికల్టీగా ఫ్రేమ్ చేసామన్నమాట. మనము కరెక్ట్ ఆప్షన్తో పాటు రాంగ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని ఏరియాస్ కవర్ చేసాము. సో ఇక్కడ మనకు ఇయర్స్ ఉంటాయన్నమాట, ఎవరెవరు ఎప్పటి నుంచి పరిపాలించారు అనేది. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు పరిపాలించిందని మనం చదివాము. అందులో కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు, ఇల్తుత్మిష్ 1211 నుంచి 36 వరకు, 1236 నుంచి 1240 వరకు రజియా సుల్తానా, తర్వాత గియాజుద్దీన్ బాల్బన్ 1266 నుంచి 1287 వరకు. ఇవి క్రోనాలజీ ఆఫ్ ఢిల్లీ సుల్తానత్ అని మనకు టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది. దీని మీద మనము సేమ్ ప్రీవియస్ మ్యాథ్స్ వీడియోకి ఏ విధంగా అయితే చేసాము, మ్యాథ్స్ వీడియోలో కూడా మనము బిట్స్ చేసాము. తర్వాత దాంట్లో మెన్సురేషన్ చాప్టర్కి సంబంధించి 3D డయాగ్రామ్స్ సంబంధించిన ఫార్ములాస్ మీద బిట్ వచ్చింటే అది ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ ఫార్ములాస్ అన్నిటిని కూడా ఒక యూట్యూబ్ షార్ట్స్లో మనం అప్లోడ్ చేసామన్నమాట. అదేవిధంగా ఈ ఇయర్స్కి సంబంధించినవి కూడా మనము యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఇయర్స్కి సంబంధించిన బిట్స్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ చూస్తే 20వ బిట్లో రూలర్స్ వాళ్ళ రూలింగ్ పీరియడ్ మీద బిట్ కవర్ చేశాము. అలాగే పైన కూడా దండయాత్రలకు సంబంధించిన దాని మీద కూడా బిట్ ఫ్రేమ్ చేశాము. ఎవరెవరి ఏ ఇయర్లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ ఊరు మీద దండయాత్ర చేశారు, ఏ ఇయర్లో దండయాత్ర చేశారు అనే దాని మీద కూడా ఒక బిట్ చేశాము. అలాగే మనకు
ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది కూడా చేసాము. అలాగే ఢిల్లీ సుల్తానేట్ రూలింగ్ పీరియడ్, ఓవరాల్ రూలింగ్ పీరియడ్ మీద కూడా బిట్స్ థర్డ్ బిట్లో ఫ్రేమ్ చేసాము చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇంకా వీటి అన్నిటికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇయర్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మనం ఒక షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఓకే అండి, ఈ బిట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ 25 బిట్స్లో ఎన్ని బిట్స్ కరెక్ట్ అయ్యాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ ఏరియాస్లో బిట్స్ చేయాలి అనేది కూడా మీకు కామెంట్ చేస్తే వాటి మీద కూడా మేము బిట్స్ తయారు చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మీద కూడా తయారు చేస్తాం. బట్ టెట్కి ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీకు కష్టంగా ఉన్న ఏరియాస్, మీకు ఈ ఏరియాస్ మీద బిట్స్ చేయండి సార్ మాకు యూజ్ అవుతుంది అని ఏమన్నా మీకు ఏమన్నా ఒక ఆలోచన ఉంటే వాటి మీద ఆ టాపిక్ పేరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటి మీద కూడా మనము బిట్స్ తయారు చేస్తాం ముందుగా. సో అదండి, థ్యాంక్ యూ.